హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన శ్రావణ శనివారాల పండుగ కావిడి పండుగ ఎంతో అంగరంగ వైభవంగా చేశారు. ప్రతి ఒక్కటి నేను వీడియో తీసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. మా ఊర్లో ఎలా చేసాం ఈ పండుగ అనేది ఈ వీడియో యొక్క వివరం. పొద్దున్న లేచి ఎవరైతే కావిడి ఎత్తారో వాళ్ళు తలంటు స్నానాలు చేసి ఇలా పసుపు కలరు వస్త్రాలు ధరించి ఇలా కావిళ్ళు తీసుకొని అభిషేకానికి వెళ్తున్నారు. గుడి దగ్గరికి మా ఊర్లో రామాలయం అని ఉంది, అక్కడికి అభిషేకానికి వెళ్తున్నారు అనమాట. వీళ్ళు తీసుకొని మా అబ్బాయి, మా అన్న కొడుకు, కూతురు అందరూ వెళ్తున్నారు అనమాట. మా అక్క కొడుకు అందరూ మా అమ్మోళ్ళ ఇంటనే కావిడిస్తాము. చూడండి ఎంత అంగరంగ వైభవంగా, అసలు కళ్ళు సరిపోవట్లేదు అనమాట చూసాకి. మా ఊర్లో చాలా బాగా చేస్తారనమాట ఈ పండుగ. ఇక్కడ రామాలయం దగ్గర తీసుకొచ్చి ఊరందరూ కావుళ్ళు ఇక్కడ పెట్టి పూజలు చేసి అభిషేకాలు చేసి అక్కడ చూడండి ఎంత బాగా పూజ చేస్తుంది. ఎన్ని కావుడిళ్ళు ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామికి ఇవి చెల్లిస్తారనమాట. ప్రతి ఒక్కటి వాళ్ళు మొక్కుబడి చేసుకుంటారనమాట. మాకు ఈ కోరిక తీరితే స్వామి నీ దగ్గరికి కావిడెత్తుకొని నా బిడ్డని మా భర్తలని ఇలా తీసుకొస్తాను స్వామిని మొక్కుబడి చేసుకొని అది తీరిన తర్వాత ఇలా ఎదుగుతారు. చాలా సత్యవంతమైన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. ముందు ఒక 50 ఏళ్ళ క్రితము ఎక్కడో 5-6 కావుళ్ళు మాత్రమే మా ఊర్లో వెళ్ళేవన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద పండగలాగానే జరుగుతుంది మా ఊర్లో. ఎంత బాగా జరుగుతుంది అంటే ఎక్కడెక్కడి ఇంకానే వచ్చి పిల్లలు కావుళ్ళు ఇస్తారనమాట మా ఊర్లో. ప్రతి ఒక్కటి వీడియో తీసి వీడియో క్లియర్ కట్గా ఉంది. చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు. అక్కడ దేవుడి పంబలు అంటాం మేము, డ్రమ్స్ కొడుతుంటే పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ కావుళ్ళకి అన్నిటికీ అభిషేకము పూజలు చేసి పంచామృతం చేసి అదందరూ ప్రతి ఒక్కరూ ఇళ్ళకి తీసుకెళ్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తింటారు. ఎవరైనా బంధువులు వచ్చి ఉంటే వాళ్ళకు కూడా పంచామృతం ఇచ్చి ఎంతో బాగా స్వీకరిస్తారు. ఇక్కడ డ్రమ్స్ సౌండ్కి పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో మీరే చూసి ఎంజాయ్ ఎలా చేస్తున్నారో చూడొచ్చు. ఎంత గ్రాండ్గా చేస్తారంటే మా ఊర్లో నిజంగా మా ఊరంటే అంత బాగుంటుంది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వాములు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ బాలమురుగన్లు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నల్ల జిల్లేడు పూలమాలను ధరించి చాలా బాగా ఇక్కడ ఉండేది ఎవరంటే మా అన్న కొడుకు, కూతురు, మా అబ్బాయి. పోతే ఇక్కడ పూజలంతా అయిపోయిన తర్వాత వాళ్ళలో కావిడి తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్తారనమాట. ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు అక్కడ రచ్చ ఉంది మా ఊరి దగ్గర, రామాలయం ముందు అనే రచ్చ ఉంది. ఆ రచ్చను చుట్టేసుకొని ఎవరెవరి ఇళ్ళకి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారనమాట. కావుళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయి ఇంట్లో కావుళ్ళకి పూజ చేస్తారనమాట. ప్రతి ఒక్కటి కావిడికి డెకరేషన్ చేసి రకరకాల పూలతో డెకరేషన్ చేసి దేవుళ్ళని సుబ్రహ్మణ్య స్వామి వ్రతం లాగా చేసి కావుళ్ళను పూజించి తర్వాత ఎవరైతే కావిడెత్తుతారో వాళ్ళకి కావిడెత్తిస్తారనమాట. ఇంట్లో చేసిండే వంటలన్నీ ఏమేమైతే చేసింటామో నైవేద్యాలు అవన్నీ దేవునికి పెడతారనమాట. దేవునికి పెట్టి నైవేద్యాలు పెట్టిన తర్వాతే ఇంట్లో ప్రతి ఒక్కరూ భోజనం చేస్తారనమాట. ఆ రోజు చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కటి నేను వీడియో తీసినాను. ఈ పండుగ వీడియోస్ మీ దగ్గరికి ఆల్మోస్ట్ 2-3 రావచ్చు, పెద్ద లాంగ్ వీడియోస్. చూసి ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పండుగనే కాదు, మా ఊర్లో చేసే ప్రతి ఒక్క పండుగని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అందుకు గాను మీ సహకారం నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మాకే కాదు చూసిన అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో వాయిస్ ఓవర్ ముగిస్తున్నాను. వీడియో పెడతాను. చూసి బాగా ఆనందించండి, ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరోహర. ఇంకో విషయము, ఇది మా ఊర్లో కన్నుల విందుల పండుగగా చెప్పచ్చు అనమాట. ఒకవైపు ఈ పంబల సౌండ్, డ్రమ్స్ సౌండ్ అనమాట, దేవునికి సంబంధించిన పంబల సౌండ్ ఒకటి. వాళ్ళు అందులోనూ చిన్న చిన్న కావిడట అనే పాటలు, రావా మురుగా అనే పాటలు పంబల సౌండ్తో పాడుతుంటే చెవులకు వినడానికి వినసంపుగా ఈ గంధము, పసుపు, కుంకుమలు, విభూది సువాసనలు ఒకవైపు, ప్రతి ఒక్కరి నోటి వెంట అరోహర 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 అనే మాట ఒక నినాదం పలుకుతుంటే అసలు మా ఊర్లో చాలా కన్నుల విందుగని పండుగని చెప్పచ్చు అనమాట. ఇది ఇక్కడ ఒక పెద్ద ఆమె చూడండి ఎలా డాన్స్ వేస్తుందో. అంటే ఆమెకి ఈ సాంబ్రాణి పొగ వల్ల, ఆ వైబ్రేషన్ వల్ల, డ్రమ్స్ వైబ్రేషన్ వల్ల బాడీలో ఒక వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట. ఇది పాజిటివ్ వైబ్రేషన్.
ఇలా చెప్పుకుంటూ పోతే మా ఊరు పండగ గురించి ఎంతైనా చెప్పాలనిపిస్తుంది. ఇక లేట్ చేయదలుచుకోలేదు. మీరు మా ఊరి పండుగని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. Hey, beta. Arohara.
స్వామి స్వామి హర స్వామి హరోహర దేవాలయంలో అభిషేకం చేసిన కావులను ఇలా ఇంటికి తీసుకొచ్చి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసి కావిడికి డెకరేషన్ చేసి పూజ చేసి తర్వాత కావిడికి పెట్టిన నైవేద్యం స్వీకరిస్తారనమాట. ఇలా అందరూ కూర్చొని ఇంటికి వచ్చిన బంధువులు ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తర్వాత నైవేద్యాలు స్వీకరిస్తారనమాట. ఇలా తింటారు.